ట్రైనింగ్ ఏం లేదండి. ఇప్పుడు అంటే నేను థియలాజికల్ కేవలం క్రిస్టియన్ డాక్ట్రిన్ని అర్థం చేసుకోవటానికి థియలాజికల్ ట్రైనింగ్ తీసుకున్నాను. కానీ మాటలు మాట్లాడటం అనేది, ప్రజెంటేషన్ అనేది ఇట్ ఈస్ ఎ స్కిల్ దట్ ఈస్ గివెన్ బై గాడ్. ఇప్పుడు అందరూ జర్నలిస్ట్ అయిపోలేరు. ట్రూ. రైట్. సో కొంతమంది చాలా క్లిక్ అవుతారు, కొంతమంది క్లిక్ అవ్వరు. సో దాన్ని నువ్వు ఏ విధంగా దానిని ప్రాక్టీస్ చేసుకుంటావో నీ ప్రజెంటేషన్ స్కిల్స్. ఎవ్రీథింగ్ ఈజ్ ఆరేటరీ స్కిల్స్ అండి. సో ఏ రాజకీయ నాయకుడైనా, ఇప్పుడు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కొడుకులు ఉన్నారు, వాళ్ళు మాట్లాడలేరు తండ్రులు మాట్లాడినట్టు. అందుకని దే ఆర్ నాట్ ఏబుల్ టు కనెక్ట్ విత్ ద పీపుల్. సో ఆ గిఫ్ట్ భగవంతుడు నాకు ఇచ్చాడని నేను అనుకుంటున్నానండి. కానీ ఎంత కాన్ఫిడెన్స్ కావాలి, ఉండాలండి, కాన్ఫిడెన్స్ ఉండాలి. అంటే సినిమా ఇండస్ట్రీలోనే కొంచెం ట్రైనింగ్ అయ్యింది కాబట్టి, ఎందుకంటే ప్రెస్ మీట్స్కి కానీ 100 days ఫంక్షన్ కానీ, లేకపోతే ప్లాటినం డిస్క్ సెలబ్రేషన్స్, ఏదో ఒకటి క్రౌడ్స్ ముందు వెళ్ళి, థియేటర్కి వెళ్ళి స్టేజ్ మీద నిలబడి వాళ్ళ ముందు మాట్లాడటం. సో ఐ థింక్ దిస్ వాజ్ అ ఫార్మల్ ట్రైనింగ్ ఫర్ మీ. మీలాంటి వాళ్ళందరూ ఇన్ని స్పీచ్లు ఇచ్చేసి, ఇంత యూట్యూబ్లో ఇంత మాట్లాడి హిందువులందరినీ కూడా క్రైస్తవులుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంతవరకు నిజం అంటే? అది ఏదైనా మీరు అనండి, బట్ అది వాస్తవం కాదండి. వాస్తవం కానే కాదు. ఎవరిని మార్చలేరండి. ఓకే అండి. యూ నీడ్ అ స్ట్రాంగ్ విల్ పవర్. ఇప్పుడు నేను మనసు మార్చుకున్నాను అనే మాట మీరు వినే ఉంటారు. ఒక్కసారి మనసు మార్చుకున్నవాడు రెండోసారి కూడా మార్చుకోగలుగుతాడండి. రైట్. ఇప్పుడు నేను చెప్పిన మాటలను బట్టి మీరు కొంచెం కన్విన్స్ అయ్యి ఏదో మీ మనసు మారచ్చు. మళ్ళీ ఎవడో ఒకడు వచ్చి ఇంకొక మాట చెప్తే మళ్ళీ మీ మనసు మారుతుంది. సో అలా కాదు, ఇట్ హ్యాస్ టు బీ అ స్ట్రాంగ్ కన్వెన్షన్ ఫ్రమ్ గాడ్. అది భగవంతుడి నుండి రావాల్సిందండి. ఏ మనుషులు ఏదో చెప్తే కన్వర్ట్ అయిపోతారనేది అది వట్టి మాటలండి. అది ఒక ప్రచారం. ఇట్స్ అ ప్రాపగాండా, అబ్సల్యూట్ ప్రాపగాండా. అండ్ ఐ డోంట్ థింక్ అండి ఇట్స్ సో ఈజీ ఫర్. అంటే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది సార్. ఒక వెల్ ఎడ్యుకేటెడ్ని మనం ఒక మాటతోటి మనం మార్చలేకపోవచ్చు, కానీ ఇల్లిటరేట్స్ ఎవరైతే ఉన్నారో, ఇల్లిటరేట్స్ ఆర్ మోర్ డిఫికల్ట్ టు బ్రింగ్ టు క్రిస్టియానిటీ రాదర్ దాన్ ఎడ్యుకేటెడ్ పీపుల్. అంతేనంటారా? అబ్సల్యూట్లీ. నేను ఛాలెంజ్ చేస్తాను మీకు. యు సీ ది హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ క్లాస్ దట్ హ్యాస్ కమ్ టు ద ఫెయిత్ ఇన్ క్రిస్టియానిటీ ఈజ్ హైయర్ అండి. ఇల్లిటరేట్స్కి ప్రాబబ్లీ ప్రలోభాలు పెట్టైనా ఏదైనా ఉండొచ్చు, కానీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కాదండి. వాట్ టు ఎడ్యుకేటెడ్ పీపుల్ నీడ్? వాళ్ళకి ఏం ప్రలోభాలు కావాలి కదండి? అది వాళ్ళ మనస్సాక్షి. వాళ్ళ మనస్సాక్షి చెప్పిన దాన్ని బట్టి దే నో. వాళ్ళకి థాట్ ప్రాసెస్ ఉంది, ఆలోచన ఉంది, ప్రపంచాన్ని చూసుకున్నారు, చదువుకున్నారు, అన్నీ చేసుకున్నారు. మరి వాళ్ళకి ఎందుకు వచ్చింది కర్మ? సో ఇట్స్ ఆల్ అ ప్రాపగాండా అండి. ఇట్స్ ఆల్ అ ప్రాపగాండా. ఎందుకంటే నేను ఊళ్ళలోకి వెళ్ళానండి. ఊర్లోకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు చాలా స్ట్రాంగ్ అండి. ఎందుకంటే గ్రామ దేవతలు, వాళ్ళ ఊర్లో ఉన్న దేవతలు, దే విల్ నాట్ లీవ్ సో ఈజీలీ అండి, అంటిల్ అండ్ అన్లెస్ సంథింగ్ పవర్ఫుల్ హ్యాపెన్స్ ఇన్ దేర్ మీట్స్. లేకపోతే ఇట్స్ నాట్ సో ఈజీ. ఇక్కడ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి మీకు. ఏంటంటే మా వాచ్మెన్ వాళ్ళ వైఫ్ ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడ వాళ్ళ పిల్లాడికి ఏదో ఫీవర్ వస్తుంది అని చెప్పని పక్క వాళ్ళకి ఎవరికో చెప్తే, మీరు చర్చికి తీసుకురండి, పాస్టర్ గారు ప్రే చేస్తే తగ్గిపోతుందని చెప్పి ఆయన ఏం చేశారో, ఏం జరిగిందో మొత్తానికి అది ఒక అన్ఫార్చునేట్లీ అబ్బాయికి ఫీవర్ తగ్గిపోయింది. అన్ఫార్చునేట్లీ అనకండి, పాపం పిల్లోడండి, దేవా తగ్గింది. మీరు కూడా ఇలా మాట్లాడితే ఎలా అండి? ఓకే రైట్, ఫార్చునేట్లీ తగ్గింది. అయితే ఏమైంది, ఇప్పుడు అక్కడ చెప్పింది ఏంటంటే, అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయి మార్చుకుంది, మతం మార్చుకుంది, వచ్చింది. ఒకరోజు బొట్టు లేకుండా వస్తే, ఏమిటి బొట్టు లేకుండా ఉన్నావు అని అన్నాను. అంటే ఇలా మతం తీసుకున్నానమ్మా అంది. సరే అయితే ఇవాళ ఇది జరిగింది కదా, ఇది పట్టుకెళ్ళు, ఫుడ్ అది ఇస్తే, అమ్మ మీ దేవుడు ప్రసాదం మేము ముట్టుకోకూడదు, హిందువుల ప్రసాదం మేము ముట్టుకోకూడదు. మరి నువ్వు నా దగ్గర పని చేస్తున్నావు, నేను ఇచ్చే డబ్బులు ఎవరి డబ్బులు? నేను కష్టపడితేనే కదా నేను నీకు జీతం ఇస్తున్నాను. జీతానికి ప్రసాదానికి ముడి పెట్టకండి, భలేవారు మీరు. అంటే తినకూడదనే చెప్తున్నారా మీరు? కాదండి. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఐ వుడ్ నెవర్ ఫోర్స్ ఎనీబడి టు డూ ఎనీథింగ్. ఓకే రైట్. మీకు ఇష్టం లేని పని నేను బలవంతం ఎందుకు చేయాలి? ఇది అసలు కరెక్టా కాదా చెప్పండి. పోనీ
ఇప్పుడు అలా అనుకోవడం కరెక్టా కాదా? అది ఇప్పుడు ఒకటి చెప్తున్నానండి, బైబిల్ ప్రకారం వాళ్ళు ఏమంటారంటే డూ నాట్ ఈట్ ఫుడ్ సాక్రిఫైస్ టు ఐడల్స్. ఓకే, వాట్ ఈస్ ద ఫెయిత్? గాడ్ కెనాట్ బీ ఇన్ అన్ ఐడల్. ఇప్పుడు సృష్టికర్త, మనం బ్రహ్మ అంటాం సహజంగా, అలాంటి సృష్టికర్తని మీరు తీసుకొని అంత గొప్ప ఆ భగవంతుడు రూపాన్ని మీరు ఇంత చిన్నగా పెట్టేసుకొని మీరు ఇంట్లో పూజిస్తానంటే వాట్ జస్టిఫికేషన్ ఇట్ ఈస్? అది మనం ఊహిస్తాం కదా, అదే భగవంతుని ప్రతి చోట చూస్తాం. మీరు ఊహించుకోవటానికి మీకు స్వేచ్ఛ ఉంటే వాళ్ళు ఆలోచించుకోవటానికి స్వేచ్ఛ ఉండకూడదు. ఇప్పుడు సపోజ్ మీరు చర్చ్ నుంచి నాకు ఏదైనా ప్రసాదం చర్చ్ నుంచి మేము ఏమి ఇవ్వమండి, భలేవారు, ఏదో ఒకటి తీసుకొచ్చారు. ఏమి ఇవ్వము మీకు. పోనీ ఒక ఏమంటారు, ఒక ముస్లిం వాళ్ళ ఇంట్లో ఏదో చేసుకుని పండగ తీసుకొచ్చి మేము తింటాం కదా. ఏమి ఇవ్వమండి. మీ ఇప్పుడు దేవుడు మేము తినమని అనమే. the reason why I'm saying is we don't offer anything to any idol, right? And whatever we do is we do it out of love, right? There is no conditions, right? And food అనేది is given by the earth, right? దాని మీద ఏ మతానికి హక్కు లేదండి, రైట్? ఏ దేవుడు ఏ మతానికి ఇది నాది, ఇది మీరే తినాలి అట్లా ఏం హక్కు లేదు. బట్ ఏమిటంటే మెయిన్లీ మీరు సామాన్యంగా ఇంట్లో వండుకొని తిండి చేసి అన్నీ పెట్టండి, తప్పకుండా ఎవరైనా తింటారు. బట్ ది ఓన్లీ కండిషన్ ఇన్ దట్ ఈస్ డూ నాట్ ఈట్ ఫుడ్ సాక్రిఫైస్ టు ఐడల్స్. రైట్. సో దట్ ఈస్ వన్ కండిషన్. మీరు ఇంట్లో ఎన్ని రోజులు, నేను చక్కగా నన్ను పిలవండి, మీ ఇంట్లోకి వచ్చి నేను భోజనం చేస్తాను. ప్రసాదం అంటే మాత్రం తినరు, అంతేనా? సో మీరు కూడా అలాగే ఉన్నారు అయితే దీన్ని బట్టి. అలాగే ఉన్నారని కాదు, దిస్ ఇస్ అవర్ బిలీఫ్ సిస్టమ్. ఇప్పుడు సరే, తిరుపతి నుంచి లడ్డు వచ్చింది, ప్రసాదం అంటే తీసుకుంటారు, తీసుకోరా మీరు? యాజ్ ఎక్స్ బ్రాహ్మణ్ అనుకోండి, ఇప్పుడు మనకి కొన్ని మీలో నేను బ్రాహ్మణే చూస్తున్నాను. అచ్చమైన బ్రాహ్మణ అబ్బాయిలని నాకు మీరు కనిపిస్తున్నారు. అబ్సల్యూట్లీ గర్వాప్సీలా ఉంది ఇది ఇంటర్వ్యూ. లేదండి, అంటే ప్రతి మతానికి కొన్ని ఆచారాలు, కొన్ని పద్ధతులు ఉన్నాయి. లెట్ us రెస్పెక్ట్ ఎవ్రీబడి, లెట్ us రెస్పెక్ట్. ఇప్పుడు వాళ్ళ ట్రెడిషన్స్ వాళ్ళవి, మీ ట్రెడిషన్స్ మీది, మా ట్రెడిషన్స్ మావి, రైట్? సో ఎందుకు వేళ్ళెత్తి దాన్నే గుచ్చి 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 ఎందుకు? ఇప్పుడు ఇట్స్ ఆల్ ప్రాపగేషన్ అనిపిస్తుంది కొన్నిసార్లు. అంటే నా ఉద్దేశం ఒకటే సార్, ఇప్పుడు ఏదో ఒక శక్తి ఉంది అనేది నిజం. అది మహమ్మద్ ప్రవక్త కావచ్చు, లేకపోతే హిందూయిజం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. అదే అంటున్నాను, ఎవరి ఇష్టం వాళ్ళదని మీరే అంటున్నారు, మళ్ళీ ఇప్పుడు అబ్జెక్ట్ చేస్తున్నారు. అంటే అది రూపాలు వేరంతే. ఇప్పుడు నేను ఒక రాయిలో చూస్తే మీరు ఒక సిలువలో చూస్తారేమో. సిలువలో దేవుణ్ణి మేము ఎన్నడూ చూడమండి, బాగోయ్ మీకు దండం పెడతా. మరి ఎక్కడ చూస్తారు అంజలి గారు? సిలువ దేనికి సాదృశ్యం అంటే త్యాగానికి సాదృశ్యం. సరే, మీరు ఎందులో దైవత్వం చూస్తారు? ఎందులోని చూడమండి దైవత్వం. దేవుడు ఆత్మస్వరూపి కాబట్టి వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దట్ అండి. ఫస్ట్ కమాండ్మెంట్ బైబిల్లో, మరి మీరు చదివారో లేదో తెలియదు, 10 ఆజ్ఞలు ఉంటాయండి. దట్ ఈస్ ద మారల్ స్టాండర్డ్, రైట్? అది జూస్కి కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, అది ఇస్లాం రిలీజియన్లోనే కావచ్చు, రైట్? దీస్ మోనోథిజం రిలీజియన్స్ ఏవైతే ఉన్నాయో అందులోని ప్రాముఖ్యం ఏంటంటే డూ నాట్ వర్షిప్ ద క్రియేషన్ బట్ వర్షిప్ ద క్రియేటర్. రైట్. సో దట్ ఈస్ ది స్టాండర్డ్ మారల్ స్టాండర్డ్ అనమాట. సో అందుకనే యూ షాల్ హ్యావ్ నో గ్రేవెన్ ఇమేజెస్. ఎలాంటి శిల్పాలు కూడా, ఎలాంటి విగ్రహాలు కూడా ఉండకూడదు. ఎందుకంటే దేవుణ్ణి చూసినది ఎవరు లేరు కాబట్టి. సో ఆయనకి ఒక రూపం ఇచ్చేసి ఆయన్ని పెట్టేసి మనకి ఇష్టం వచ్చినట్టుగా చేయకూడదు అనేది బైబిల్ చెప్తుంది. సో దాన్ని మేము చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతాం. రైట్. రైట్, బికాజ్ నేను భగవంతుడిని చూడలేదు, మీరు భగవంతుని చూడలేదు. ఎవరో శిల్పీలు చెక్కినదే మీరు చూస్తున్నది, దాన్ని మీరు పూజిస్తున్నారు, నేను కూడా చూడలేదు. రైట్? యేసుక్రీస్తు నేను చూడలేదు. యేసుక్రీస్తు ఇలా ఉంటాడని ఎవరైనా ఫోటో చెప్పినా వాడికి దండం పెడతా. రైట్. రైట్, ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ అండి.